నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. రాష్ట్రంపై రాకాసి పడగ. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మొంద. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. 18 గంటలు కొనసాగుతున్న తీవ్రత. కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన. పలు రైళ్లు, విమాన సర్వీసుల రద్దు. ప్రమాదాలకు తావివ్వద్దు. ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించండి. తుఫాను సన్నద్ధతపై సమీక్షలో సీఎం ఆదేశాలు. పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారన్న చంద్రబాబు. కేంద్ర సహాయ సహకారాలకు హామీ ఇచ్చారని వెల్లడి. సీఎంఓతో సమన్వయ బాధ్యత మంత్రి లోకేష్కు అప్పగింత. పరకామణిలో చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి. హైకోర్టు 3 కీలక ఉత్తర్వులు. తెలుగుదేశం బోర్డు అప్పటి చైర్మన్, అధికారులు, ఐఓ, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తుకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు. లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు. ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ. విచారణ డిసెంబర్ 2వ తేదీనకు వాయిదా. ఎస్ఐఆర్ 2వ దశకు నగారా. జాబితాలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. నేటి నుంచే ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించం. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అని పేర్కొన్న ఈసీ. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు. వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపట్టే అవకాశం. తొలి హర్యానా వాసీగా రికార్డు. 5.44 లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ. వెబ్లాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పుల దిద్దుబాటు. 2.72 కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం. ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి మండలి రాజేంద్ర సింగ్ ప్రశంస. ఘనంగా వెంకటకృష్ణారావు శతజయంతి పురస్కార ప్రదానోత్సవం. ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై నకిలీ పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు. డేటా సెంటర్ సలహా మండలి ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.